కొంచెం సేపు ముందే టాస్ జరిగింది. దబంగ్ ఢిల్లీ గెలిచింది. సో పునేరి పల్టన్ ఫస్ట్ రైడ్ చేయి. 3 కబడ్డీ 2 కబడ్డీ 1 కబడ్డీ ఆట అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ ఆట, అన్లిమిటెడ్ యాక్షన్, ప్రతిదీ మీకు దొరుకుతుంది ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11లో. మరి ఫస్ట్ రైడ్ కైతే ఆకాష్ షిండే రావడం చూస్తున్నాం ఫ్రమ్ పునేరి పల్టన్. ఆకాశమే నీకు హద్దు, రెచ్చిపో, మొదలెట్టు లెక్క. యంగ్ టాల్ రైడర్, ఏషియన్ గేమ్ గోల్డ్ మెడలిస్ట్, తను అద్భుతమైన ఫామ్ కొనసాగించాడు. మరి యంగ్ సెన్సేషన్ వస్తూ రాగానే గురి తప్పకుండా టోటల్ చేయడం జరిగింది. ఫింగర్ రేజ్ అయిందంటే ఒక రైడర్ అవుట్ చేయడం జరిగింది. ఒక గుడ్ స్టార్ట్ అనే చెప్పొచ్చు పునేరి పల్టన్ నుండి. నాయిస్ తక్కువ, యాక్షన్ ఎక్కువ, ఇది ఆ టీంకి చెందుతుంది క్యాప్షన్, నో డౌట్స్ అబౌట్ దాట్. మరి ఈసారి ఆషు మాలిక్ లాస్ట్ సీజన్ టాప్ రైడర్, ఈ సీజన్లో కూడా మాక్సిమం రైడ్ పాయింట్స్ తన ఖాతాలోనే ఉన్నాయి. ట్యాకిల్ చేసేసింది పునేరి పల్టన్. ఒక అత్యద్భుతమైన డాష్ అయితే జరిగింది అభినేష్ నటరాజన్ నుంచి. వింధ్య తన టైమింగ్ ఏ రకంగా ఉందో చూడొచ్చు. ఇక్కడ బ్రహ్మాండమైన ట్యాకిల్, అదేగా సూపర్ డూపర్ డాష్ అది. మరి ఈ ట్యాకిల్ ని సెలబ్రేట్ చేస్తుంది శ్రీరామ్ ఫైనాన్స్ కోచ్ బీసీ రమేష్. పైకి ఆనందాన్ని వ్యక్తపరచకపోయినా లోపల మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. రేసు గుర్రంలో స్పందన లాగా ఆ సంతోషం మాత్రం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే ఈసారి మోహిత్ గోయత్ అవుట్. మోహిత్ గోయత్ చాలా డీప్ గా వెళ్ళడం జరిగింది. ఇంతింతాయి వట్టుడంతాయి అని ఊరికనే అనలేదు. ప్రతి కష్టం కూడా కనిపిస్తోంది పునేరి పల్టన్ తరపున. వాళ్ళ హార్డ్ వర్క్ ఈ ప్రతిఫలంగా ఇవాళ ఆ సక్సెస్ అనేది చూస్తూ ఉన్నాం. టీం అంత కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ వాళ్ళ స్కౌటింగ్ కి ఇవ్వాలి అండ్ మేనేజ్మెంట్ కి కూడా. బట్ ఇక్కడ మాత్రం అభినేష్ నటరాజన్ కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. డాష్ చేసే విధానం ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు. బట్ ఇక్కడ మరి ఒకసారి సూపర్ డూపర్ సెన్సేషనల్ టాలెంటెడ్ మోహిత్ గోయత్ చూడొచ్చు యాక్షన్ లో. మరి లాస్ట్ టైం అయితే ట్యాకిల్ అయిపోయాడు, ఈసారి ఆ మిస్టేక్ చేయనంటున్నాడు. పాయింట్ తీసుకువెళ్ళాడు పునేరి పల్టన్ కి. ఆశిష్ యొక్క ఒంటరి పోరాటం ఇప్పటి వరకు టీంను సర్వైవ్ అయితే చేయడం జరిగింది. బట్ ఇక్కడ చూడొచ్చు హెడ్ టు హెడ్ ఆషు మాలిక్ మాత్రం అప్పర్ హ్యాండ్ లో కనబడుతున్నాడు. బట్ డిఫెన్స్ మాత్రం కొంచెం పేలవంగా ఉంది పునేరి పల్టన్ తన పైన. అక్కడ ఆషు మాలిక్ కి 9 పాయింట్స్, పునేరి పల్టన్ కార్నర్స్ కి 6 పాయింట్లు ఉన్నాయి అని చెప్పే లోపే మేము మా పాయింట్స్ ని పెంచుకుంటాం అన్నారు పునేరి పల్టన్ కార్నర్స్. ఇండియా సపోర్ట్ ఎంత క్విక్ గా ఉందో చూడొచ్చు. ప్రతిసారి కూడా మల్టిపుల్ పాయింట్స్ అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ ఇక్కడ ఫాలో త్రూ డిఫెన్స్ అద్భుతంగా జరిగింది. yes then this is the first all out point to పునేరి పల్టన్. ఆల్ అవుట్ దబంగ్ ఢిల్లీ. మరి షేక్ హ్యాండ్ ఇస్తే ఇవ్వాల్సిందే. ఇలాంటి పొజిషన్ లో ఉంది ఆల్ అవుట్ పాయింట్ గోస్ టు పునేరి పల్టన్. మరి లాస్ట్ 5 రైడ్స్ లో ఒకటే పాయింట్ సాధించాడు ఆషు మాలిక్. అంటే ఇవాళ పునేరి పల్టన్ డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతుంది. బట్ ఈసారి 2 పాయింట్స్ తీసుకెళ్ళిపోయాడు. అవుట్ స్టాండింగ్ స్కిల్ వింధ్య. ఇనిషియల్ 2 రైడ్స్ లో పునేరి పల్టన్ డిఫెన్స్ అప్పర్ హ్యాండ్ లో ఉంది. బట్ ఈసారి లెక్క సమం చేయడం జరిగింది. క్లియర్ డుప్కీ స్కిల్, అడ్వాన్స్ ట్యాకిల్, చాలా అడ్వాన్స్ ట్యాకిల్ అది. సో స్మార్ట్ మూవ్ అని చెప్పొచ్చు. అందువల్లనే నంబర్ 1 రైడర్ కావడం జరిగింది ఆషు మాలిక్. మోహిత్ గోయత్ రావడం జరిగింది. చూడాలి బోనస్ సాధిస్తాడా. ఎస్, ఓహో, ఒక సాలిడ్ డాష్ జరిగింది అక్కడ దబంగ్ ఢిల్లీ కేసి రైడర్ నుంచి, సారీ డిఫెండర్ నుంచి. నిజమే, దాంతో ఒక పాయింట్ కూడా లభిస్తుంది దబంగ్ ఢిల్లీకి. చాలా క్లోజ్ టు ద మిడ్ లైన్ కనిపించాడు రైడర్. ఇనిషియల్ మొమెంటంలో మిడ్ లైన్ క్రాస్ అయినట్టు కనబడతా ఉంది మనకి. కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కడో మోహిత్ దగ్గర తక్కువగా ఉంది. नंबर 6 करो पूरे जागा कोरवाडना हो जी. ఈచ్ 1 పాయింట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రైడర్ అవుట్ ఆఫ్ బౌండ్స్, ఆల్సో డిఫెండర్ అవుట్ ఆఫ్ బౌండ్స్. జెర్సీ నంబర్ 1 6 1 పాయింట్ ఈచ్. సో ఇక్కడ క్లియర్గా
శేఖర్ భాష న్యాయం వచ్చింది వింధ్య, మళ్ళీ బిడ్డ సమన్యాయం. ఈసారి ఢిల్లీకి మంచి అవకాశం, కానీ ఈజీగా ట్యాకిల్ అనేది జరిగిపోయింది. సూపర్ ట్యాకిల్ కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ లభిస్తాయి పునేరి పల్టన్ కి. ఇది రఫ్ సూపర్ ట్యాకిల్, అచ్చు మొసలి పట్టుల. వాళ్ళు ఎందుకు ఛాంపియన్స్ అయ్యారంటే వింధ్య, సో ఇలాంటి పర్ఫార్మెన్స్ ప్రతిసారి కూడా ఇస్తారు. అందువల్లనే పునేరి పల్టన్ దే ఆర్ పర్ఫార్మింగ్ లైక్ ఏ ఛాంపియన్ ట్యాకిల్. అది రఫ్ సూపర్ ట్యాకిల్, అద్భుతమైన గ్రిప్, అంతే క్విక్ సపోర్ట్. అభినేష్ నటరాజన్ హోల్డ్ చూడొచ్చు ఇక్కడ, ఇద్దరు కలిసి కట్టుగా బ్లాక్ చేయాలి. డిసప్పాయింటెడ్ ఫ్యాన్ ఇక్కడ, ఇవి ఢిల్లీ ఫ్యాన్ అంటుంది. మరి ఈసారి దబంగ్ ఢిల్లీకి 2 or die రేట్ సిచ్యువేషన్. మరి ఈసారి ఆశీష్ వెళ్ళాడు రైడ్ కి, కానీ పూణే సేమ్ సినిమా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సూపర్ ట్యాకిల్ జరిగింది ఇక్కడ, ఇది రాఫ్ సూపర్ ట్యాకిల్, అచ్చు మొసలి. ఇండియా ఈ ట్యాకిల్స్ ఏ రకంగా చేస్తున్నాడానికి అసలు ఆన్సరే లేదు. ఎందుకంటే ఛాంపియన్ పర్ఫార్మెన్స్ ప్రతిసారి కూడా వాళ్ళ సింబల్ పులి, ఆ పట్టు కూడా పులిలాగానే ఉంది. ఆషు మాలిక్ రైడర్ గా 1 versus 2 గత రైడ్ లో అవుట్ అయ్యాడు సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ లో. కానీ ఈసారి మాత్రం ఆ రిస్క్ తీసుకుంటాడా అంటే లేదు. ఇక్కడ పై చేయింది ఆషు మాలిక్ ది, సూపర్ గా పాయింట్ సాధించాడు ఆషు మాలిక్. క్లియర్ స్ట్రాటజీ అది. డిఫెన్స్ మాత్రం సాలిడ్ గా నిలబడ్డారు, అక్కడ ఏ మాత్రం మిస్టేక్ చేయలేదు శ్రీని. క్లియర్ గా కాన్ఫిడెంట్ డిఫెండ్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే అనవసరమైన రిస్క్ చేయలేదు. ఒక మంచి కంబ్యాక్ దబంగ్ ఢిల్లీ కేసీ నుంచి, అండ్ ఆల్ అవుట్ పాయింట్స్ టు దబంగ్ ఢిల్లీ కేసీ. 1 touch point, 2 all out points, టోటల్ 3 points లభిస్తాయి దబంగ్ ఢిల్లీ కేసీకి. దీంతో లీడ్ తగ్గించేసింది అమాంతం. మంచి అవకాశం దబంగ్ ఢిల్లీకి, యూటిలైజ్ చేసుకుంటారా? రన్నింగ్ బోనస్ చేశాడు, తర్వాత యాంకిల్ హోల్డ్ చేసే ప్రయత్నం. ఆకాష్ షిండే ఈజీ ఎస్కేప్ అయితే అయ్యాడు. మల్టీ రైడ్ పాయింట్ వచ్చే అవకాశం అదే జరిగింది అక్కడ. బోనస్ ప్లస్ పాయింట్. రన్నింగ్ యాంటేజ్ కోసం ప్రయత్నం ఇక్కడ. ఆశీష్ ప్రతిసారి కూడా మల్లేష్ అడ్వాన్స్ ట్యాకిల్ కోసం ప్రయత్నం, బ్రిలియంట్ ఎస్కేప్ అది ఆకాష్ షిండే నుంచి. మల్టిపుల్ పాయింట్స్ పునేరి పల్టన్ కి. పోతున్న రైడర్ ని ట్యాకిల్ చేస్తే అలాంటి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ ఈజీ పాయింట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఆమాన్ నుంచి మరొక ట్యాకిల్ ఇనిషియేటివ్ సాలిడ్ గా జరిగింది ఇక్కడ. వాటి కోఆర్డినేషన్ ఇది మామూలుగా లేదు, సూపర్ గా ట్యాకిల్ చేశారు వీళ్ళు. ఆషు మాలిక్ వెళ్ళకూడదు, ఇక్కడ ట్యాకిల్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. విత్ ఇన్ నో టైంలో డిఫెన్స్ పైన అటాక్ చేయడం జరిగింది. అందువల్లనే ఈ సో స్పెషల్ ప్లేయర్ పునేరి పల్టన్ నుండి. ఇక్కడ ఆషు మాలిక్ పైన భారం అనేది ఉంది, ఎందుకంటే ఆల్ అవుట్ పాయింట్స్ నుంచి గట్టెక్కించాలి, ఆల్ అవుట్స్ కాకుండా చూడాలి. దబంగ్ ఢిల్లీ అంటే పాయింట్ కావాలి, పాయింట్ వస్తేనే రివైవల్ దొరుకుతుంది. ఇక్కడ గౌరవ్ ఖత్రి అడ్వాన్స్ ట్యాకిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. డీప్ గా వెళ్తాడా, పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడా? లేదు, లాస్ట్ సెకండ్ వరకు ఉన్నాడు, పాయింట్ రాలేదు కాబట్టి రైడర్ అవుట్. ఒక క్లియర్ డిఫెన్స్ స్ట్రాటజీ అది. ఒక కంఫర్టబుల్ లీడ్ లో పునేరి పల్టన్. అబ్సల్యూట్లీ రైడ్ పాయింట్స్ కనుక చూసుకుంటే 15 దబంగ్ ఢిల్లీ అయితే 16 పునేరి పల్టన్. రైడ్స్ లో ఆల్మోస్ట్ సమానంగానే ఉన్నారు, కానీ ఇక్కడ కూడా ఎస్కేప్ అయ్యాడు దబంగ్ ఢిల్లీ రైడర్. మంచి ఎస్కేపింగ్ స్కిల్ అయితే ఉపయోగించాడు. ఒక అనవసరమైన యాంకిల్ హోల్డ్ కోసం ప్రయత్నం అభినేష్ నటరాజన్ నుండి. సో బోనస్ వెళ్ళినా ప్రాబ్లం లేదు, ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ ఇవ్వకూడదు. 2 పాయింట్స్ తో పాటు ఇద్దరు స్ట్రాంగ్ కవర్ అండ్ కార్నర్ వెళ్ళిపోవడం జరిగింది. ఈ అడ్వాంటేజ్ ఖచ్చితంగా మంచి ఛాన్స్ అయితే వచ్చింది. ఈ ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకుంటే కనుక దబంగ్ ఢిల్లీకి ఆ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 10 పాయింట్ లీడ్ చేస్తుంది. 10 పాయింట్ లీడ్ ఏమీ కాదు, ఇంకా టైం ఉంది. లెస్ దెన్ 8 minutes గేమ్ మిగిలి ఉంది. ఇక్కడ నుంచి పాయింట్స్ రావాలి, మల్టిపుల్ పాయింట్స్ రావాలి. ఆకాష్ షిండే ఇప్పటికే 8 పాయింట్స్ సాధించాడు. ఇది కదా, ఇలాంటి ట్యాకిల్ చేస్తేనే దబంగ్ ఢిల్లీ కేసీ స్టెప్ అప్ అవుతుంది. వాట్ ఏ బ్రిలియంట్ ట్యాకిల్ అది, బ్యాక్ హోల్డ్. ఇక్కడ ట్యాకిల్ చేస్తే 2 పాయింట్స్ వస్తాయి, కానీ ఇక్కడ మల్టీ రైడ్ పాయింట్ ఏమైనా తీసుకెళ్తాడా ఆషు మాలిక్? yes వెళ్ళాడు. ఇది కదా గేమ్ చేంజింగ్ మూమెంట్. రాక్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ లో మొత్తం ఆల్ అవుట్ చేసేసాడు. 3 టచ్ పాయింట్లు, 2 ఆల్ అవుట్ పాయింట్లు, టోటల్ 5 పాయింట్లు వచ్చాయి దబంగ్ ఢిల్లీ కేసీకి. ఇది కంప్లీట్ గా గేమ్ చేంజింగ్ మూమెంట్. దబంగ్
ఇది మాత్రం డూ ఆర్ డై రైడ్. ఇక్కడ పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి. పునేరి పల్టన్ అడ్వాన్స్ ట్యాకిల్ కోసం చేశారు. ఇక్కడ కాంబినేషన్ సెట్ అయ్యింది. అక్కడ సాలిడ్ గా ఆశీష్ అండ్ యోగేష్ నుంచి ట్యాకిల్ జరిగింది. మరొక పాయింట్ దబంగ్ ఢిల్లీ కేసీకి. కంపల్సరీ డిసైడ్ చేయాల్సిందే. ఈ రైడ్లో పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే. ఆశో మాలిక్ డీప్ గా వెళ్ళాలి. బోనస్ కి అవకాశం లేదు. కార్నర్ పైనే కాకుండా షపుల్ చేయాలి. ఎస్కేప్ అవుతాడా అంటే ఎస్ అయ్యాడు. అక్కడ గౌరవ్ ఖత్రీ నుంచి ఎస్కేప్ అవుతూ పాయింట్ సాధించాడు. దీంతో స్కోర్ ఈక్వల్ జరుగుతుంది. మేబీ మ్యాచ్ డ్రా అయ్యే సిచ్యువేషన్ కనబడుతోంది మల్లేష్ మనకి. రిస్క్ అనవసరమైన తొందరపాటు ట్యాకిల్ అది. మ్యాచ్ కి ఇదే లాస్ట్ రైడ్. ఏం జరగబోతుంది శ్రీని? డ్రా జరగబోతుంది మల్లేష్, అంతకంటే ఎక్కువ ఏం జరగదు. ఎందుకంటే ఏ జట్లు కూడా ఆ రిస్క్ తీసుకోదు. కోచ్ చెప్పాడు కదా డ్రా అని. ఇక్కడ ఏమైనా టోటచ్ జరిగిందా? అక్కడ టోటచ్ జరిగినట్టే కనబడుతుంది. ఎందుకంటే అక్కడ డిఫెండర్ కాన్ఫిడెన్స్ కోల్పోయాడు. యా నిజంగా చాలా చాలా లో ఆన్ కాన్ఫిడెన్స్. ఈ సీజన్ లో అండ్ సూపర్ గా రైడ్ చేస్తూ సాధించడం చెప్పుకోవాలి. కానీ టోటచ్ జరిగిందా? లేదు, చాలా దూరం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకొక యాంగిల్లో చూడాలి మల్లేష్. ఇక్కడ మాత్రం రివ్యూ అయితే లేదు శ్రీని. ఈ ఇరు జట్లకు కూడా రివ్యూ కోల్పోయారు. అందుకు కోర్టు రెఫరీస్ ఏ డిసిషన్ ఇస్తే అదే. లేదు, అక్కడ టైం అయితే అయిపోయింది. టైం అయిపోయింది. మ్యాచ్ డ్రా. వాట్ ఏ కమ్బ్యాక్. మామూలుగా కమ్బ్యాక్ చేయలేదు దబంగ్ ఢిల్లీ కేసీ.